రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన దేవ, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి కలిగిన సకలాశీర్వాదములకు కారణభూతుడవైన ప్రియమైన పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. గడిచిన కాలమంతయు కాచి కాపాడి బలపరిచి భద్రపరిచి క్షేమమును, ఆరోగ్యమును, ఆయుష్ను, నెమ్మదిని, సమాధానమును మీరు మాకు దయచేసినందుకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ దినమును చూడక, ఈ సమయమును చూడక ఎంతోమంది గతించిపోయారు, నశించిపోయారు. మీరైతే మమ్ములను మీ కృపచేత నింపినందుకు, మీ కృపచేత నడిపించినందుకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. మా రాజులకు రారాజువైన దేవా, మా ప్రార్థనలు ఆలకించండి, మా మనవులు అంగీకరించండి. మాలో ఉన్నటువంటి ప్రతి చెడు తలంపులను, చెడు ఆలోచనలను, చెడు చూపులను, చెడు ప్రవర్తనను, చెడు జీవితాన్ని అయ్యా తండ్రి విడుదల కలుగ చేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాము నాయన. అనేకుల కొరకై ప్రార్థిస్తూ ఉండగా ప్రార్థనాత్మ చేత మీరు నింపి నడిపించవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయన. ఈ ప్రార్థనలు వారికి ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా, దీవెనకరంగా ఉండునట్లుగా, వారిలో విశ్వాస జీవితాన్ని పెంపొందింపజేసేటువంటి ప్రార్థనగా ఉండడానికి మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఈ ప్రార్థన వారి చెవిలో పడుతూ ఉండగానే వారి జీవితంలో ఒక అద్భుతమైన కార్యమును మీరు జరిగించవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ కార్యాలను జరిగించండి నాయనా, మీ మేలుల చేత నింపండి. మీ ఘనకార్యాలు జరిగించి గణనామమునకు మహిమను తెచ్చుకోవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. కామెంట్స్లో ప్రార్థన అవసరాలు తెలియజేసినటువంటి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారి అవసరాలు తీర్చబడాలి, వారి అక్కరలు తీర్చబడాలి, వారి సమస్యలు తొలగించబడాలి, వారి ఇబ్బందులు తొలగించబడాలి, వారికి ఉన్న ఆటంకాలు తొలగించబడాలి. ఏ విషయాలలో బిడ్డలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో తండ్రి, ఆ విషయాలలో మీ ఘనమైన కార్యాలను వారి ఎడల మీరు జరిగించవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. మీకు స్తోత్రాలు. ప్రియుడమైన తండ్రి, ప్రభువా, వారిని మీరు స్పర్శించండి, వారిని మీరు దర్శించండి. యేసు నామములో వారి మీద మీ హస్తమును చాపమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాం. కృపగలిగిన దేవా, దయగలిగిన తండ్రి, ప్రతి బిడ్డను, ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన మీరు ఆశీర్వదించు, బలపరుచు, భద్రపరుచు. క్షేమమైనటువంటి జీవితాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించి నడిపించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదే విధముగా జీవాధిపతివైన దేవా, మానసికమైనటువంటి ఒత్తిడులకు, మానసిక సంబంధమైనటువంటి ఒత్తిడులు అయా అనేకులను తండ్రి చిన్నాభిన్నం చేస్తూ ఉండగా, కలవరాల పాలు చేస్తుండగా, అటువంటి మానసిక ఒత్తిడులతో ఉన్నటువంటి బిడ్డలను మీరు దర్శించండి. మానసికంగా వారు అయా తండ్రి మంచిగా ఉండడానికి సహాయము దయచేయి. మానసిక సంబంధమైన ప్రతి బలహీనత, ప్రతి బడలిక క్రీస్తు యేసు నామములో తొలగించి మీ ఘనమైన కార్యాలు వారి ఎడల జరిగించవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. అదే విధముగా అనేక సంవత్సరాలుగా వివాహాలు జరగక ఎంతోమంది తండ్రి ఇబ్బందులకు గురవుతున్నారు, ఎదురు చూస్తున్నారు. ప్రభా తండ్రి, తల్లిదండ్రులు ఎంతో బాధను, క్షోభను అనుభవిస్తున్నారు. దయచేసి అటువంటి వారిని మీరు దర్శించండి తండ్రి. వివాహాలు జరగకుండా ఆగిపోయిన ఆ వివాహాలు జరగడానికి మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. యేసు క్రీస్తు నామములో వారికి ఎవరిని మీరు సిద్ధపరిచారో అయా, ఎవరిని మీరు ఏర్పాటు చేశారో, మీ చిత్తములో ఎవరైతే ఉన్నారో వారితో వారి వివాహాలు జరుగునట్లుగా మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. వారి పట్ల మీ ఘనమైన కార్యాలు జరిగించండి ప్రభా. మీ ఉన్నతమైన కార్యాలు జరిగించండి. వివాహము అన్ని విషయాలలో ఘనమైనదని మీ వాక్యం సెలవిస్తూ ఉండగా, ఘనమైన వివాహము జరగడానికి సహాయము దయచేయమని
మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదే విధముగా ప్రభా, ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చిన్నప్పటి నుండి ఎంతో ఆశతో చదువుకున్నటువంటి బిడ్డలు అనేక మంది ఉన్నారు. ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు. వారిని మీరు దర్శించండి. వారికి ఉద్యోగాలు అయా వారు పొందుకున్నట్టుకు మీ సహాయము దయచేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఆయా రంగాలలో వారు ఉద్యోగాలను సాధించడానికి మీరు సహాయము దయచేయి. ఆయా ప్రభా తండ్రి, వారు చదువుకున్న చదువుకు తగినటువంటి ఉద్యోగాలు వారు పొందుకున్నట్లుగా మీ కృప చూపించి నడిపించమని మీ సన్నిధానములో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకే వందనాలు స్తోత్రాలు స్తుతులు. మహోన్నతుడైన దేవుడవు, సర్వశక్తిమంతుడవైన దేవుడా, మీ ఘనమైన కార్యాలను జరిగించి ఘననామమునకు మహిమను తెచ్చుకోవలసిందిగా మీ సన్నిధానములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. అదేవిధముగా విదేశాలలో ఉండి చదువుకుంటున్న బిడ్డలున్నారు. అదేవిధంగా ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలున్నారు. నాయన, వారి చుట్టూ మీ అగ్ని కంచె కాపుదల దయచేయండి. మీకు భద్రత దయచేయండి. వారు మంచి చదువులు చదువుకొని, ఉన్నతమైన చదువులు చదువుకొని ప్రయోజకులుగా మార్చబడినట్లుగా సహాయం దయచేయండి. అక్కడ వారి చదువుకు తగినటువంటి ఉద్యోగాలు వారికి దొరుకున్నట్లుగా సహాయము దయచేయి. అక్కడ వారు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేయకూడనట్లుగా సహాయము దయచేయి. కృపగలిగిన దేవుడా, దయగలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. అదేవిధంగా ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. వారికి ఎటువంటి ప్రాణాపాయ పరిస్థితులు రాకుండా సహాయము దయచేయండి. మీ కృపను, మీ కాపుదలను, మీ భద్రతను బిడ్డలకు మీరు దయచేసి మీ నామమునకు మీరు మహిమను తెచ్చుకోవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు. అదే విధముగా సంతానము లేక బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకో. ఎన్నో ఏళ్లుగా, సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. వారిలో ఉన్న లోపాలను తొలగించండి. అది అనారోగ్య సంబంధమైన లోపమైనప్పటికీ, దుష్టును కడుగజేసిన లోపమైనప్పటికీ, తల్లిదండ్రుల పితరుల దోషమైనప్పటికీ, నాయనా మీ హస్తమును చాపండి. ఘనమైన మీ కార్యమును జరిగించండి దేవుడా. ఉన్నతమైన మీ కార్యమును జరిగించండి ప్రభువా. దేవా, మీ హస్తమును చాపండి. ప్రభువా, మీ హస్తమును చాపండి. యేసు క్రీస్తు నామములో వారిలో ఉన్న బలహీనతలు, వారిలో ఉన్న బడలికలు, వారిలో ఉన్న బంధకాలు క్రీస్తు యేసు నామములో తొలగించి మీ శక్తి కలిగినటువంటి కార్యాలను మీరు జరిగించి మీ నామమునకు మీరు మహిమను తెచ్చుకోవలసిందిగా వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు చేసిన ప్రార్థనలన్నిటినీ మీరు ఆలకించి అంగీకరించి సమాధానమును మీరు ఇచ్చినందుకు మీకే వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ యేసయ్య ఘనమైన ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మహిమ కలిగిన రాకడ కొరకు సిద్ధపరచునుగాక. ఆమెన్, ఆమెన్.